పరిశుద్ధుడు అయిన తండ్రి, సమయాన్ని బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా. ఈ రాత్రి కూడా వచ్చి నీ ప్రజలందరినీ కూడా మరి దీవించి మరి దర్శించమని నేను ప్రార్థన చేస్తున్నా. ఇంకా రావలసిన వారంటే త్వరగా మీరు నడిపించండి. ఇప్పుడు నీ వాక్యమును మేము ధ్యానం చేస్తున్న నీ బెల్లని స్వరం మాకు వినిపించండి. దేవా, నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి. నేను మీరు మాట్లాడు తోడుగా వినగలిగే చెవులు, గ్రహింపనిచ్చు మనస్సును మాకు దయచేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దామా? అందరం కలిసి ఏక మనసుతో చెప్దామా? మంచిది. ప్రభునందు మిక్కిలి ప్రియులు దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా శుభాభివందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, మీ కుటుంబాలను దీవించునుగాక, మీ ప్రతి అవసరాన్ని ప్రభు తీర్చునుగాక, ఆయన రాజ్యము కొరకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి వేద భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సత్యవేద బైబిల్ గ్రంథము నుండి సామెతల గ్రంథము 8వ అధ్యాయము, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17, 18, 19 వచనాలు చదువుకుందాం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదుకువారు నన్ను కనుగొందురు. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. మేలి మీ బంగారము కంటెను అపరంజి కంటెను నా వలన కలుగు ఫలము మంచిది. ప్రశస్తమైన వెండి కంటే నా వలన కలుగు వచ్చుబడి దొడ్డది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలామంది మనం కష్టపడితే మనం వృద్ధిలోకి వస్తామని నమ్ముతారు. అయితే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుందంటే, ఒకని కష్టార్జితము వలన అతనికి సుఖము లేదు, నెమ్మది లేదు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ప్రియమైనటువంటి వారు, ఇక్కడ చదువుబడిన లేఖన భాగములు మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు అంటూ ఉన్నాడు. బైబిల్ గ్రంథం ఎప్పుడు కూడా మనం చదువుతుంటే ఒక వ్యక్తి నిలబడి మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. అది ధ్యానంగా చదివితే ఆ మాట్లాడుతున్న వ్యక్తి ఎవరో కాదు, ప్రభువే మనతో మాట్లాడు. వేరే గ్రంథాలు అలాగ ఉండవే. ఈ భూమి మీద చాలా గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాలు మనం చదువుతుంటే ఒక కథ చదివినట్లు, ఒక వ్యాసం చదివినట్లు, ఒక వృత్తాంతం చదివినట్టు ఉంటుంది. కానీ పరిశుద్ధ గ్రంథం చదువుతున్నప్పుడు ఒక మనుష్యుడు మనతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఇక్కడ ఈ మాట మనం చదువుతుంటే ఆయన మనతో మాట్లాడుతున్న, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తాను. దేవుడు మనల్ని ప్రేమించాలని కోరుకుంటున్నాడు. అవునా కదా? చెప్పండి అమ్మ, అర్థమవుతుంది నా మాటలు? శ్రద్ధగా వినండి. ఆయన దగ్గర కూర్చోబెట్టుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్తున్నటువంటి చిన్న లాజిక్, మనం ఏం చేస్తామంటే దేవుని ప్రేమ కోరుకుంటాం. ఈ రాత్రి మన అందరికీ ఉన్న కోరిక ఏంటి? దేవుడు నన్ను ప్రేమించాలి అని ఒక ఆశ కలిగి ఉన్నాం. ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దేవుడి నుండి, మొదటది మనం చేయాలి. మనం ఎక్స్పెక్ట్ చేసింది మనం దొరకాలంటే అది మనం చేస్తేనే మనం ఎక్స్పెక్ట్ చేసింది మనకు దొరుకుతుందండి. ఏది చేయాలి? ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో దాన్ని మనం ముందు మనలో నుండి విడుదల చేయాలి, రిలీజ్ చేయాలి. ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, నీలోంచి ఏం రావాలి? బయటికి ప్రేమ రావాలి. దేవుడు నిన్ను ప్రేమించాలని కోరుకుంటే నువ్వేం చేయాలి? దేవుడిని ప్రేమించాలి. సొలొమోను మహారాజుకి దావీదు భక్తుడు కూడా అదే చెప్పాడు. దేవుడు తన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆయన ప్రేమిస్తాడు. ఆయనను ప్రేమించు వారిని ఆయన ఏం చేస్తాడంటే ఆస్తికర్తలు. ఆస్తి 2 రకాలండి. ఒకటి చిమ్మెటియు తుప్పు కొట్టే ఆస్తి, రెండవది సిమ్మెటియు తుప్పు కొట్టని ఆస్తి అండి.
మనకి ఏ ఆస్తి తెలుసు అంటే చిమ్మిట తుప్పు కొట్టే ఆస్తి మనకు తెలుసు. ఎంత ఖరీదైన డబ్బు అయినా సరే ఒక పాత్రలో పెట్టి కొన్ని రోజులు మర్చిపోయామనుకోండి, అది ఏమవుతుంది? డబ్బు చాలా విలువైన డబ్బు కావచ్చు, అది 500 రూపాయల నోటు కావచ్చు, లేదా 1000 రూపాయల నోటు కావచ్చు, 2000 రూపాయల నోటు కావచ్చు, 5000 రూపాయల నోటు కావచ్చు. ఏదైనా దాన్ని మనం ఒక చోట పెట్టి దాన్ని కొన్ని దినాలు అలా మర్చిపోతే ఎన్ని చేసినా సరే అది ఏమవుతుందండి? సమాయింపు వచ్చి ఏమవుతుంది? పొట్లు పోతాము. కొంతమంది ఏం చేస్తారంటే డబ్బు ఎలా దాస్తారంటే చుట్టూ ఆ కలరౌండ్లు వేసి ఆ కెమికల్స్ అవి ఆ పౌడర్ జల్లేసి లోపల పెడుతూ ఉంటారు. డబ్బు ఎక్కువ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇవన్నీ, డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళకి తెలియదు, కానీ అలా దాస్తారు. ఎందుకంటే కొంతకాలానికి అది ఏమవుతుందండి? మరి సిమ్మెట్టి తుప్పు కొట్టే ఆస్తి ఎటువంటి ఆస్తి అండి? అస్థిరమైందా స్థిరమైందా? చెప్పండి, అస్థిరమైందా స్థిరమైందా? ఏమండి మాట్లాడరేటండి? అస్థిరమైంది. మనకి అస్థిరమైనటువంటి ఆస్తి కావాలి, స్థిరమైన ఆస్తి కూడా కావాలి. ఈ లోకంలో దరిద్రులుగా బతికామనుకోండి, అది దేవునికి మహిమ కాదండి. అవునా కాదు చెప్పండి? దేవుని బిడ్డలమై మనం దరిద్రులు అయ్యామనుకోండి, అది దేవునికి ఏమి రాదు. దేవుని బిడ్డలమై మనకు ఉన్నదంతా అమ్మేసుకుని, మొన్న ఒక ఆయన అన్నాడు, దేవుని నమ్ముకొని నువ్వేమి సంపాదించావంటే అతను ఒకటే అన్నాడు, మేము భౌతికంగా అన్నీ నష్టపోయాం కానీ మేము ఆత్మీయంగా వృద్ధి అయ్యామన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎప్పుడైతే భౌతికంగా మనం అన్నీ కోల్పోయామో మన ద్వారా దేవుని నామం ఏమైపోతుందండి? దూషింపబడుతుంది. దేవుని నామం దూషింపబడితే దేవుడు సహిస్తాడు చెప్పండి? మనం దేవుని దగ్గరికి వచ్చామంటే మనం ఏమవ్వాలి? క్రమక్రమంగా వృద్ధి అవ్వాలి. యేసే అన్నాడు, పడిపోయినా నిన్ను తిరిగి నేను ఏమవుతానన్నాడు? లేవనెత్తుతానన్నాడు. అంతేగాని నువ్వు పడిపోయేటట్టు చేస్తానని అంటలేదండి. నా దేవుడు చాలాసార్లు మీకు చెప్పాను, పడగొట్టే దేవుడు కాదు, పడగొట్టే దైవ సేవకులు నమ్మకండి, లేవనెత్తే సేవకులే నమ్మండి. ప్రార్థన చేయగానే పడిపోతున్నారంటే ఆ పడగొట్టే దైవ సేవకులు మనం నమ్మకూడదండి. చెయ్యగానే టచ్ అనగానే పడిపోతుండేటండి. దేవుడు చాలామంది టచ్ చేసాడండి. టచ్ చేస్తే ఏమయ్యారు చెప్పండి? టచ్ చేస్తే ఏమయ్యారు చెప్పండి? యేసే వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె యొక్క గాయాలన్నీ కట్టడిపోయినాయి. యేసే అటండి ఒక గూనిగా వంగి నడవలేకుండా వస్తే ఆమెను ఎలా టచ్ అన్నాడండి, నడుము ఏమైపోయింది? నేను చెప్పిన మాటలు అక్కడ ఉన్నాయా? దేవుడు చేసిన కార్యాలు కదా. ఏమండి, ఒక దెయ్యం పట్టుకుందట. ఈ దెయ్యం ఏ దెయ్యం అంటే గూని దెయ్యం అండి. దెయ్యానికి ఏముందటండి? గూను ఉన్నదట. కానీ దెయ్యం పట్టుకున్న ఆమెకు కూడా ఏం కలగజేసిందండి? ఇది బాగా నుంచి నడిచేదండి. ఎప్పుడైతే ఈ దెయ్యం పట్టుకుంది దీనికి ఏమొచ్చేసింది? గూని జబ్బు వచ్చేసిందండి. నడుము వంగిపోయింది అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు అలా టచ్ చేయగానే ఆమెలో ఉన్న దెయ్యం ఏం చేసిందటండి? విడిచి వెళ్ళిపోయిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు నిలబెట్టే దేవుడు, నా దేవుడు పడగొట్టే దేవుడు కాదు, నా దేవుడు లేవనెత్తే దేవుడు, నా దేవుడు అభివృద్ధి చేసే దేవుడు. ఆయన అన్నాడు, మీరు నన్ను ప్రేమించండి, నన్ను మీరు ప్రేమిస్తే మిమ్మల్ని ఏం చేస్తానన్నాడండి? ఆస్తికర్తలుగా చేస్తాడు. ఎందుకంటే ఎవరైతే ఆయనను ప్రేమిస్తున్నారో వారిని ఆయన ప్రేమిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీలో అభివృద్ధి లేదంటే కారణం దేవుడు నిన్ను ప్రేమించట్లేదు. దేవుడు ఎందుకు నిన్ను ప్రేమించట్లేదంటే నువ్వు దేవుడిని ప్రేమించట్లేదు. ప్రేమించడం అంటే ఏంటో తెలుసండి? ఆయన మాటకు లోబడటము. ఆయన మాటకు లోబడాలి. ఆయన ఎలా మాట్లాడతాడండి? దైవజనుని ద్వారా నీతో మాట్లాడతాడు, దైవజనుని ద్వారా నీతో మాట్లాడతాడు, వాక్యము ద్వారా నీతో మాట్లాడతాడు. ఆయన ఎలా మాట్లాడతాడు చెప్పండి? ఎక్కువ మనం ఏం చేయాలంటే, రోజులో ఒక వ్యక్తి 2 గంటలు ప్రార్థన చేయాలంటే కష్టమేనండి. అమ్మా అంటున్నారా? 2 గంటలు దేవుడికి ఇవ్వాలని చెప్పి 2 గంటలు ప్రార్థన చేయటం అంటే అది కష్టమా సులువా? 2 గంటలు వాక్యం చదవటం అంటే అది చెప్పండి, చెప్పండి అమ్మా, అది సులువైన పనే కదా. 2 గంటలు కూర్చుని వాక్యం చదవచ్చు కదా.
వాక్యము చదవటము కూడా ఎవరితో గడపటం అండి? ఎవరితో గడపడం చెప్పండి? దేవునితో గడపడం. ఈ 2 గంటలు 3 భాగాలు చేసుకోండి. 3 భాగాలు చేసుకొని వాక్యానికి ఎక్కువ టైం ఇవ్వండి. చదవండి, మరలా చదవండి. నువ్వు రోజుకి 1 గంటన్నర వాక్యం చదివితే బైబిల్ని 2 నెలల్లో నువ్వు పూర్తి చేసేద్దావు. 2 నెలల్లో బైబిల్ పూర్తి అయిపోతుంది. 66 గ్రంథాలు ఎన్ని నెలలు చదవాలో తెలుసండి? అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు నువ్వు రిపీట్ చేయగలుగుతావు చెప్పండి? ఎన్నిసార్లు చేయగలుగుతావు? 6 times నువ్వు రిపీట్ చేయగలుగుతావు. అయ్యగారికి ఏముంది, 2 గంటలు గడపమంటున్నారండి. 2 గంటలు గడపమంటే వాక్యం చదువుకోవచ్చు కదా, పాట పాడుకోవచ్చు కదా, ప్రార్థన చేసుకోవచ్చు కదా. దేవునితో ఎప్పుడైతే గడుపుతున్నామో దేవుడు మనతో కూడా గడపడానికి ఆయన ఇష్టపడతాడు. ఏమండి, నేను మీ దగ్గరికి వచ్చాను అనుకోండి, మీరు నాతో మాట్లాడుకొని మీ పని మీరు చేసుకుంటున్నారనుకోండి, ఏం చెప్తాను చెప్పండి? అమ్మ వెళ్ళొస్తాను రా అంటాను. అంతేనే చెప్పండి. ఏమండి, మీరు నాతో మాట్లాడితే కాసేపు ఉంటాను, ఇంకా వింటున్నారు అనుకోండి ఇంకాసేపు ఉంటాను, ఇంకా బాగా మీరు వింటున్నారు అనుకోండి కుర్చీలో కూర్చుని మాట్లాడటం మొదలెడతాను. దేవుడు కూడా అంతేనండి. మనం ఆయనకి టైం ఇచ్చామనుకో ఆయన మనకు కూడా ఏమిస్తాడండి? టైం ఇస్తాడు. దేవునికి మనం టైం ఇవ్వకపోతే దేవుడు మనకు కూడా టైం ఇవ్వడండి. వాక్యం ఏమని చెప్తుందంటే, ఓ మనుష్యుడా ఏమి విత్తితే చెప్పరేటమ్మా అదే పంటకు వస్తా. మీరు దేవుడితో ఎక్కువ గడిపారనుకోండి మీ పంట ఎలాగుంటుందంటే దేవుడు కూడా మీతో ఎక్కువ గడుపుతాడు. దేవుడికి మీరు ఎక్కువ సమయం ఇచ్చారండి, దేవుడు మీకు ఎక్కువ సమయం ఇస్తాడు. ప్రేమించడం అంటే దేవునితో ఎక్కువ గడపటం అండి. ఎక్కువ గడిపితే మనం ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉంటే దేవునికి ఇష్టం. అందుకే దావీదు దేవునితోటి దినానికి 7 సార్లు గడిపేవాడట. రోజుకి ఎన్నిసార్లు దేవునితో గడిపేవాడట? 7 సార్లు అట. 7 మార్లు అటండి దేవుని దర్శించుకునేవాడట. 7 మార్లు ప్రార్థన చేసేవాడట. 7 మార్లు దేవుని స్తుతించేవాడట. 7 మార్లు వాక్యాన్ని ధ్యానం చేసేవాడటండి. అందుకే దేవుడు దావీదుతో ఉండి, దావీదు రాజ్య పరిపాలన చేస్తున్నంతసేపు అంటే 40 సంవత్సరాలు కూడా దేశములో నెమ్మది కలుగు చేశాడు దేవుడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. దేశమును దేవుడు ఆశీర్వదించి 4 వైపులకు ఆ రాజ్యం ఏమైందటండి? విస్తరించిందట. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని వైపులకి. ఆ తర్వాత వచ్చిన రాజులు ఎవడైనా తప్పుడు నడత నడిచాడనుకో దావీదులాగా నడవలేదు. ఎవడైనా మంచి నడక నడిచాను తన పితరుడైన దావీదు వలె నడిచెను. అంటే మంచిగా నడిచిన వాడిని ఆయన సాదృశ్యంగా తీసుకున్నాడంటే దేవుని సన్నిధిలో ఎంతగా అతడు జీవించాడు, ఎంతగా దేవుని మీద ఆనుకున్నాడు, ఎంతగా దేవుని మాటకు లోబడ్డాడు ఆలోచించాడు. అందుకే కుమారుడు అన్నాడు, యెహోవా మాట శ్రద్ధగా విను. ఏమన్నాడు? శ్రద్ధగా విను. శ్రద్ధగా వింటే మనం ఏం చేసుకోగలుగుతాం? గ్రహించుకోగలుగుతామండి. వినేటప్పుడు ఏముండాలండి? శ్రద్ధ ఉండాలి. చేసేటప్పుడు పట్టుదల ఉండాలి. ఒక కార్యం చేయాలంటే, ఒక పని చేయాలంటే, దేవుడు అప్పగించిన పని చేయాలి, ఒక పట్టుదల కావాలి. పట్టుదల లేకపోతే దేవుని పని చేయలేము, దేవుడి పరిచర్య చేయలేము, దేవుని ఆరాధించలేము, దేవుని సంతోష పెట్టలేమండి. మన జీవితాల్లో పట్టుదల లేదండి. ఆయన మాట వింటమేంటి, దేవుడి మాట వింటమేంటి? లోబడని తత్వం అండి. లోబడని తత్వం, లోబడని మనసు, లోబడని పిల్లలకు శ్రమ, లోబడని పిల్లలకు శ్రమ. మీరు అలాగంటే ఏమంటారంటే బయట ఉన్న వాళ్ళకి శ్రమ అనుకున్నారు. మీ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని ఆయన ఏం చేశాడు తెలుసండి? మనల్ని ఏం చేశాడు ఆయన? వాళ్ళని ఇంకా కనలేదండి. మనల్ని ఏం చేశాడు? కన్నాడు. సత్యవాక్యము చేత నేను మిమ్మల్ని కంటిని అంటున్నాడు. మనం ఆయనకి పుట్టినటువంటి వాళ్ళం, ఆయన బిడ్డలము కనుక మన గురించి ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు లోబడ్డావా నువ్వు ఆశీర్వదింపబడతావు, లోబడ్డావా ఘనత కలుగుతుంది, లోబడ్డావా నువ్వు దీవెనను అందుతావు.
లోబడ్డావా, నీ పిల్లలు ఏమవుతారు? ఆశీర్వదింపబడతారు. అబ్రహాము దేవునికి లోబడిన గనుక అబ్రహాము సంతానాన్ని దేవుడు దీవించాడు. ఇస్సాకు దేవునికి లోబడ్డాడు గనుక దేవుడు ఇస్సాకును ఆశీర్వదించాడు. యాకోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు గనుక వృద్ధాప్యములో యాకోబుకి దేవుడు ఏం కలుగు చేశాడని? నెమ్మదియు సంతోషము కలుగు చేశాడు. దేవునికి స్తోత్ర. అతని బ్రతుకు దినములన్నీ నెమ్మది లేదండి, కానీ అతను దేవునికి భయపడ్డాడు కనుక దేవుడు అతనికి ఏం కలుగు చేశాడండి? నెమ్మది కలుగు చేశాడు. ఐగుప్తు దేశం వెళ్ళి యాషేబును చూసే వరకు కూడా యాకోబుకి ఏం లేదండి? నెమ్మది లేదు. ప్రతి మనిషికి నెమ్మది ఎప్పుడు కావాలండి? వృద్ధాప్యంలో కావాలి కదా. కొంతమందికి వృద్ధాప్యంలో నెమ్మది లేకుండా బతుకుతారు, సరిపెట్టుకోరు, తృప్తి చెందరు. ఏం చెందరండి? తృప్తి. మనిషికి కావలసింది ఏంటండి? తృప్తి. అది లేని బ్రతుకే కాదండి. తృప్తి లేని బ్రతకటం కన్నీ చావటమే మేలేండి. బ్రతుకులో మనిషికి తృప్తి లేదనుకోండి, అతడు దేవుడిని ఆరాధించలేడు, దేవుడిని కనపరచలేడు, దేవుని మీద ఆధారపడలేడు. ఎప్పుడైతే మనం తృప్తి చెందుతామో దేవుణ్ణి మనం ఏం చేయగలుగుతాం? గనపరచగలుగుతామని. అయితే ఇక్కడ ఒక శ్రేష్టమైన మాటని ఈరోజు ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. 18వ వచనం. ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు నా యొద్ద ఉన్నవి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 4 విషయాలు దేవుడు చెప్తున్నాడు. ఒకటి ఐశ్వర్యం, రెండవది ఘనత, మూడవది స్థిరమైన కలిమి, నాలుగవది నీతి. ఈ నాలుగిట్లో ఏం కావాలంటే ఏం కోరుకుంటారు చెప్పండి? అబ్బా, మీరు రోజు కోరుకునేది ఏంటి? ఆస్తే కదా. రోజు కోరుకునేది ఏంటి? దేవుడు ఏం కోరుకోమంటున్నాడు తెలుసండి అండి? నీతిని. సొలొమోను మహారాజు దేవుడు అడిగాడు, నీకేం కావాలో అడిగాడు. ఏది అడిగినా దేవుడు ఇచ్చేస్తాడు, ఏది అడిగినా. ఎందుకంటే అంతకుముందు దేవుడు గుడారంలో నివసించేవాడు. గుడారంలో నివసించే దేవుణ్ణి తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడండి? మందిరంలో పెట్టాడు. ఒక ప్రత్యేకమైనటువంటి మందిరమును కట్టించి ఆ మందిరములో ఆ తెరల మధ్య ఆ గుడారాలలో నివసిస్తున్నటువంటి దేవుణ్ణి తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చాడండి? మందిరములోకి తీసుకొచ్చాడు. దేవుడు సంతోషించాడు, విస్తారమైనటువంటి దానబలులను అర్పించాడు. యాజకులు బాకానాద మోగిస్తున్నారు, ఉపయాజకులు దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ప్రధాన యాజకులు దేవునికి ధూపం వేస్తూ ఉన్నారండి. ఆ ధూపమును నాగ్రహించినటువంటి దేవుడు సొలొమోను మహారాజుతో అన్నాడు, రాజా నీకేం కావాలో కోరుకో. అతడు ఒకటే అన్నాడు, నాయన ఎన్నికలేని నన్ను, బలహీనుడైన నన్ను నా తండ్రి సింహాసనం మీద నువ్వు కూర్చోబెట్టావు గనుక నీతి న్యాయములను జరిగించడానికి నాకు కావలసిన ఏం జరిగించడానికి? నీతి న్యాయాలు, దైవికమైన నీతి. యేసు ప్రభు కూడా ఈ లోకములో తన శిష్యులతో మొదలు చెప్పిన మాట ఏంటో తెలుసండి? నా రాజ్యమును నా నీతిని వెతుకు, నా రాజ్యమును నా నీతి. ఇక్కడ చూడండి, స్థిరమైన కలిమి. ఇది దేనికి సంబంధించింది? దేవుని రాజ్యమునకు సంబంధించింది. ప్రభు అంటున్నాడు కొండ మీద ప్రసంగంలో, ఈ భూమి మీద ధనము కూర్చుకోవడానికి మీరు ప్రయాసపడొద్దు. అమ్మా, ఈ భూమి మీద ధనవంతులైన వారు అందరూ పరలోకములో జీరో అండి. అలాగే పరలోకములో ధనవంతులైన ప్రతి వారు ఈ భూమి మీద ధనవంతులేను. అర్థమైంది? మీ దృష్టిలో ధనం అంటే కోట్లు ఆస్తున్నట్టు వాడుకున్నారు. సమాధానకరమైన జీవితం జీవించేవాడు కోటేశ్వరుడు కంటే గొప్పవాడండి. దేవునికి స్తోత్రం. జీవితం ఎలాగెళ్ళాలి?
సమాధానంగా వెళ్ళాలి. ఏ సంబంధాలు లేకుండా ఈ లోకంలో బ్రతకడం అది ఒక బ్రతుకు కాదండి. మన తోటి వారితో, మన బిడ్డలతో, సమాజంతో మనం ఏం కలిగి ఉండాలి? సంబంధం కలిగి ఉండాలి. దేవుడు అదే అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. నీ బిడ్డలను ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ తోబుట్టువులు ప్రేమించు, నీ రక్త సంబంధికులు ప్రేమించు, నీ తోటి వారిని ప్రేమించు, సంఘాన్ని ప్రేమించు, సంఘ నాయకుడిని ప్రేమించు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఆయన నన్ను ప్రేమిస్తే నేను మిమ్మల్ని ప్రేమిస్తానన్నాడు. ఆయన ఎలా ప్రేమిస్తాం మనమండి? ఆ రూపంలో ఉన్నటువంటి మనుషులను మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయన అన్నాడు ఆ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, పరలోకము దేనిని పోలి ఉందో అక్కడ ఏం జరుగుతుందో చెప్తూ, అత్యున్నతమైన సింహాసనం మీద ప్రభు ఆసీనుడై ఉన్నప్పుడు గొల్లవాడు తన మంద నుండి గొర్రెలను మేకలను వేరుపరిచినట్లుగా దేవుడు నీతిమంతులు అనీతిమంతులు వేరుపరచటండి. గొర్రెలనేమో కుడి ప్రక్కనను, మేకలనేమో ఎడం పక్కన, అంటే నీతిమంతులేమో కుడి ప్రక్కన పెట్టుకుని అంటున్నాడు. నేను ఆకలి కొన్నాను, ఆహారం పెట్టారు, దప్పికొన్నాను, నీళ్ళు ఇచ్చారు, గాయపడ్డాను, గాయాలు కట్టారు, పరదేశుడై ఉన్నాను, నన్ను చేర్చుకున్నారు, చెరసాల్లో నన్ను చూడవచ్చారు. ఇలా మాట్లాడుతుంటే ఇలా అంటున్నారట, అయ్యా నువ్వు ఎప్పుడు అలాగుంటే మేము చూసాము, ఎప్పుడు నిన్ను చేర్చుకున్నామయ్యా, నీకు భోజనం ఎప్పుడు పెట్టావంటే ఆయన అంటున్నాడట, మిక్కిలి అలుపులైనటువంటి ఈ నా ప్రజలకు, ఈ నా బిడ్డలకు మీరు చేర్చుకున్నారు కనుక నన్ను మీరు చేర్చుకున్నట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? స్వరమెత్తి చెప్దామా? మంచిది ప్రారా. ఇక్కడ మనం చూస్తుంటే ఐశ్వర్యము, ఘనతలు, స్థిరమైన కలిమి, నీతి నా యొద్దనే. ఎప్పుడైతే నీతిని మనం వెతికామో మన దగ్గరికి ఐశ్వర్యం వచ్చేస్తుంది, పేరు వచ్చేస్తుంది, ఇంకేం వస్తుందండి? పరలోకములో ధనం కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ఐశ్వర్యం అంటే భూమి మీదది, ఘనత అంటే భూమికి సంబంధించింది, స్థిరమైన